రియల్టర్ను చితకబాదిన కేసులో హైదరాబాద్ పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావు దొరికినట్టే దొరికి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్న సాయంత్రం పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్తో కలిసి గచ్చిబౌలిలోని కమిషనరేట్కు వచ్చాడు కోటేశ్వరరావు. పోలీస్ కమిషనర్ సందీప్ సాండియాలను కలిసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చినట్టు సమాచారం అందింది. అయితే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్టు సమాచారం. ఏదైనా మోసం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం, కానీ అదే పోలీస్ మోసం చేసిన వారికి సపోర్ట్ చేస్తే? హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇదే జరిగింది. తనకు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి అతన్నే చావబాదాడు ఓ ఎస్ఐ. 70 లక్షల రూపాయల విషయంలో తనకు న్యాయం చేస్తారని వెళ్తే బాధితుడిపైనే గన్ పెట్టి బెదిరించి నిర్బంధించాడు పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావు. గదిలో నిర్బంధించి తనని హింసించిన ఆడియోని సిపికి సమర్పించి ఎస్ఐపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఎస్ఐ కోటేశ్వరరావుపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు డీసీపీ. మోసం జరిగినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ అదే పోలీస్ మోసం చేసిన వారికే సపోర్ట్ చేస్తే ఏం చేయాలో తోచని పరిస్థితి ఇప్పుడు ఆ బాధితుడిది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో ఈ ఘటన జరిగింది. తనకు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి అతన్నే చితకొట్టాడు ఒక ఎస్ఐ. 70 లక్షల రూపాయల విషయంలో తనకు న్యాయం చేస్తారని వెళితే బాధితుడిపైనే గన్ పెట్టి బెదిరించి నిర్బంధించాడు పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావు. గదిలో నిర్బంధించి తనని హింసించిన ఆడియోని సిపికి సమర్పించాడు బాధితుడు. ఎస్ఐపై ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కోటేశ్వరరావుపై విచారణకు ఆదేశించారు డీసీపీ. తర్వాత క్యాబ్ డ్రైవర్ కూడా వేయాలి. గత నెల మార్చి 15న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు శివప్రదీప్ అనే వ్యక్తి వచ్చి రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి 70 లక్షలు ఇచ్చానని, అతను ఆ డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఇది సివిల్ కేస్, తమకు రాలేదని పోలీసులు చెప్పి బయటనే పంచాయతీ చేసుకోవాలని సలహా ఇచ్చి అతన్ని పంపించేశారు. అప్పు తీసుకున్న రవీంద్ర ప్రసాద్ కు
ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు పోలీసులు. కొన్ని రోజుల తర్వాత రవీంద్ర ప్రసాద్ బాధితుడు శివప్రదీప్కు ఫోన్ చేసి 4 లక్షలున్నాయి తీసుకెళ్లమని చెప్పాడు. బాలాజీ ఆసుపత్రికి ట్రీట్మెంట్కి వచ్చానని రూమ్ నెంబర్ 408కి రమ్మన్నాడు. దీంతో తన ఆసుపత్రి రూమ్కి వెళ్లి చూడగా ఎస్ఐ కోటేశ్వరరావు మఫ్టీలో ఉన్నాడని చెప్తున్నాడు బాధితులు. రివాల్వర్ చూపించి స్టేషన్కు తీసుకెళ్లి బట్టలు కూడా తీసేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు శివప్రదీప్. అనిల్ చెప్పు. చాలా అంతేనా? ఓ అమ్మ నువ్వు ఖాళీ మధ్యలో గుర్తొచ్చి అర్థమైంది. వాడిని వదిలిపెట్టదు. గుర్తొచ్చి వాడెవడు రోష్ రెడ్డి గారు అంటుండే కదా, వీళ్ళని మీడియాకి ఇవ్వండి కంపల్సరీ. ఓకే ఏం చేస్తాడు మరి ఇన్స్పెక్టర్? ఏ మీరే సజెషన్ ఇవ్వండి సిఐ గారికి. అంత ఈజీగా వదిలిపెట్టదు. 25 లక్షలు అని చెప్పి చెప్తున్నాడుగా. ఏదైనా చెప్పని కానీ మిస్టేక్ కాదు కదా. పద్ధతిగా మాట్లాడు. ఆడేవాడు బిక్సీ ఓడేవాడు రావడానికి, రోష్ రెడ్డి ఎవడు, వీళ్ళందరికి సంబంధమా? ఇచ్చినోడు ఎవడో ఉన్నాడు. అవునా? ఇచ్చినోడు ఉన్నాడు, ఆడొచ్చి కాదు కదా మాట్లాడుతుంది. వీళ్ళు మధ్యలో వచ్చి ఆడికి కూడా వేయండి. వీళ్ళందరూ రోష్ రెడ్డి రాజా అందరికి వస్తేనే సైలెంట్ అవుతారు. కేసు అయితే గట్టిగా పెట్టండి. ఎక్కడికైతే సాటిస్ఫై హ్యాపీయా? హ్యాపీ ఫుల్లీ సాటిస్ఫై ఫుల్లీ. ఒకసారి పిలవండి ఆయన కూడా, రవీంద్ర ప్రసాద్ ని కూడా ఒకసారి పిలవండి. ఓకే ఎదురు కూర్చోబెట్టండి, ఇబ్బంది లేదు. అతను కూడా సాటిస్ఫై కావాలి కదా. అతను సాటిస్ఫై అతనికి మామూలుగా కాదు. నువ్వు ఇవన్నీ నీ దగ్గర రికార్డ్ ఉందా? ఉంది. రికార్డ్ ఉంటే ఆ రికార్డ్ పంపించుకో. ఓకే 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 పంపిస్తాను. ఒకసారి నేను కూడా వస్తాలే, కొంచెం మాస్క్ కట్టుకొని వచ్చి చూస్తాలే ముఖాలు. ఓకే ఓకే. సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఎస్ఐలపై వేటు పడుతున్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎస్ఐ కోటేశ్వరరావుపై సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసిన బాధితుడు తర్వాత చర్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవరైతే తలదూచారో వాళ్లపై సస్పెన్షన్ ఆర్డర్ కూడా జారీ అయినట్టుగా తెలుస్తోంది. పరారీలో ప్రస్తుతం కోటేశ్వరరావు ఉన్నారు, కానీ అతని కోసం పూర్తిగా వివరాలైతే సేకరించే పనిలో ఉన్నారు. ఇలా సివిల్ తగాదాల్లో ఉన్న ఎస్ఐలపై ప్రస్తుతం చర్యలు తీసుకునే దిశగా అధికారులు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, భూ తగాదాల్లో తలదూర్చడం, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడం, బాధితులకు అండగా ఉండాల్సింది మాని ఎవరైతే అక్రమార్కుల్లో ఉన్నారో వాళ్ల పక్షాన్ని నిలబడడం, వీళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బాధితుల వైపు నుంచి సీరియస్ గా డిమాండ్స్ రావడంతో ప్రస్తుతం వారిపై చర్యల దిశగానే అధికారులు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి నరేష్ దీనిపై పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, అదే కొద్ది రోజుల క్రితం ఎవరైతే బాధితుడు శివప్రదీప్ ఉన్నాడో ఇతన్ని పేట్ బషీర్బాద్ ఎస్ఐ కోటేశ్వర తీవ్రంగా కొట్టాడు. ఒక సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడం కాకుండా ఉన్నతాధికారులకు ఫేవర్ గా చేయడం కావచ్చు, కొన్ని ఒత్తిళ్లు ఏవైతే ఎస్ఐ కోటేశ్వరరావు మీద వచ్చినా దాని ప్రభావమే ఇవాళ రియల్టర్ శివప్రదీప్ మీద స్టేషన్ లో తీసుకొచ్చి కొట్టిన ఘటన. అయితే ఒక 70 లక్షల రూపాయలు స్థానికంగా పేట్ బషీర్బాద్ లో ఉన్న వ్యక్తికి ఇచ్చాను, అతను తిరిగి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి కలిసిన నేపథ్యంలో అతన్ని పట్టుకుని విచారిస్తున్న క్రమంలో భాగంగానే తిరిగి ఉన్నతాధికారులు ఎస్ఐ కోటేశ్వరరావు స్పష్టంగా చెప్తున్నారు తాను ఏ తప్పు చేయలేదనే చెప్తున్నారు. ఎందుకంటే తనకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన లెటర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఏసీపీ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కూడా తనకు ఎండార్ చేశారు. కాబట్టి నేను అతన్ని నిర్బంధించి కొట్టిన దాఖలను అయితే ఎక్కడా లేదు. కేవలం కేసు విచారణలో భాగంగానే అతను తీసుకొచ్చాను. ఎవరైతే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెప్పాడో అతన్ని ఈ బాధితుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను వేరే అతను తీసుకుని వెళ్లి కొట్టాడు కాబట్టి దాన్ని తీసుకొచ్చి విచారిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా ఉపయోగించాడు. కాబట్టి నిజంగా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు లేదా అని చెప్పేసి కూడా తెలుసుకునేందుకు గాను ఈ ప్రదీప్ ను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టాను తప్ప ఇందులో తాను ఎలాంటి నిర్బంధం గురి చేయడం కానీ ఏమీ లేదు. కేసు నమోదు చేసి విచారణలో భాగంగానే తీసుకొచ్చి అతని మీద విచారణ చేపట్టామని చెప్పి ఎస్ఐ కోటేశ్వరరావు చెప్తున్నప్పుడు కూడా బాధితుడు ఫిర్యాదు శివప్రదీప్ సందీప్ గండిలోకి
సందీప్ శాండిల్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో, అంటే సివిల్ వివాదంలో తలదూచిన నేపథ్యం, అదేవిధంగా రియల్టర్ ని స్టేషన్ లో పెట్టి కొట్టిన నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేయడం. ప్రస్తుతం ఎస్ఐ మాత్రం పరారీలోనే ఉన్నాడు. ఇంకా రైట్, పరారీలో ఉన్న కోటేశ్వరరావు ఎప్పుడు ఒకవేళ వారికి చిక్కితే అప్పుడు ఇంకా మరిన్ని వివరాలు బయటకు వస్తే మరింత మంది పోలీసుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.